విచిత్రమైనటువంటి వార్త రాసింది. జగనన్న రాజ్యంలో అక్రమ లేఅవుట్లు అంటూ ఈనాడు. ఇందులో ఒక డైలాగు నవ్వొచ్చింది ఏంటంటే, మామూళ్ళు మూటలిస్తే చాలు నిబంధనలు పాటించుకున్న బేఫికర్ అని మాటిస్తున్నారు, సాగు భూముల్లోనూ దర్జాగా ప్లాట్లు పుట్టిస్తున్నారు, ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇక్కడే విశేషం ఏంటంటే సాగు భూములలో వేస్తున్నారట వెంచర్లు. మరి ఇప్పుడు వెంచర్ ఎక్కడ వేస్తారు నాకు తెలియక అడుగుతాను. అమరావతి వెంచర్లో అమరావతి మొత్తం ఏదైతే చెప్తున్నామో అది ఎందులో వేశారు? సాగు భూమిలోనా లేకపోతే మెట్ట భూమిలో వేశారా? సాగు లేని భూమిలో వేశారా? బీడు భూముల్లో వేశారా? మరి అమరావతి చుట్టూ ఉన్న లింగమనేని ఎస్టేట్స్ కానీ రామకృష్ణ కానీ ఇవన్నీ లేకపోతే జైబేరి కట్టింది కానీ సాగు భూముల్లో కాకుండా ఎక్కడ వెంచర్ వేశారు? అప్పుడు వెంచర్లకి అనుమతులు ఇస్తే బూత్ అయ్యింది, అప్పుడు నీతి అయ్యింది, ఇప్పుడు అనుమతులు ఇస్తే బూత్ అవుతోంది. విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తున్నారట. అనుమతి తీసుకోకుండా వెంచరేస్తే బూతు, కానీ అనుమతులు తీసుకోవడానికి రకరకాల తలనొప్పులు ఉంటాయి. అలా ఖచ్చితంగా పైరువీలు చేసుకోవడం ఇదంతా పాపం నానా తెప్పలు పడుతుంటారు బిల్డర్లు, అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాసి ఏదేదో జరిగిపోతుందని, దాంట్లో అన్నిటికంటే నవ్వొచ్చిందల్లా సాగు భూముల్లో వెంచర్లు వేస్తున్నారంటే ఇంకెక్కడే వేస్తారని వెంచరు, అదే అర్థం కావట్లా.